ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ పరిప్రశ్నలో భాగంగా మనకి ద్రాక్షారామం నుండి ఒక ప్రశ్న సంధించటం అనేది జరిగింది, ప్రశ్న అడగటం అనేది జరిగింది. వారు రాశారు, కోరికలు తీరకుండా చనిపోతే ఏమవుతుంది స్వామీజీ అని. మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. అమ్మాయి పేరు మాధవి ద్రాక్షారామం. చాలా మంచి ప్రశ్న అమ్మ మాధవి. ఎందుకంటే చాలా మందిలో ఇదొక అపోహలు ఉండొచ్చు, దీని మీద సరైన అవగాహన లేకపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అందుకే మన పెద్దలు చెప్పిన ఒక సామెతను మనం ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాలి. శత్రుశేషము రుణశేషం అనేది ఉంచుకోకూడదు అని చెప్తారు. శత్రుశేషము రుణశేషం అంటే అర్థం ఏమిటి? దీనికి మరల సరైన నిర్వచనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. శత్రుశేషం అంటే శత్రువుని చంపేమని కాదు ఇక్కడ అర్థం. మన మనసుకు శత్రుత్వ భావనలు అన్నవి లేకుండా చేసుకోవటం. రుణశేషం అంటే మనసుకు రుణం లేకుండా చేసుకోవటం అని కాదు. ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నా వాళ్ళ అప్పులు తీర్చేయటం ఎటువంటి పరిస్థితుల్లో. ఈ రెండు సరిగ్గా లేవనుకోండి, జన్మ జన్మలకు ఇవి వెంటాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శత్రుత్వ భావన వలన మరల మరుజన్మ, ఆ మరుజన్మలో మరలా భావనలు, మరలా వ్యక్తులు వేరే రూపంలో కనపడటం, మరలా ఆ శత్రుత్వ భావనలు ప్రకటన అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మోక్షం అనే పదం ద్వారా కూడా మనం కొంత అర్థం తెలుసుకోవచ్చు. మోక్షం అనగా వాసనలు క్షయమైపోవటమే మోక్షం. అంటే వాసనలు లేని స్థితి. వాసనలు అంటే ఏమిటి? కోరికలు లేని స్థితి. అందుకే చనిపోయే సమయంలో చూడండి, భగవన్ నామస్మరణ చేయించండి రా అంటారు. ఎందుకు? ఆ చనిపోయే వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ వస్తువు పైనన్నా, విషయం పైనన్నా, వ్యక్తుల పైనన్నా ఉన్నట్లయితే వాటిని సాధించేంత వరకు మరణ పరంపరలోకి మరల రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కోరిక తీరకుండా చనిపోవడం అంటే బలంగా కోరిక తీరకుండా అదే కోరిక, అదే ధ్యాస, అదే ధ్యానంతో ఉన్నట్లయితే అది తీర్చుకునేంత వరకు మరలా పునరపి మరణం, పునరపి జననం, ఆ సైకిల్ పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి అవగాహన కలిగినప్పుడు కోరికలను మనం క్షయం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది. ఐస్ క్రీమ్ మీద అవగాహన కలిగినప్పుడు మానేస్తాం. తినకూడదులే, వద్దు, ఇది మన ఆరోగ్యానికి పాడు చేస్తుందేమో అనే భావన వస్తుంది. లేదా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కలిగిన అనుభవం ద్వారా మనం అది గడించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, వాసనలు క్షయం చేసుకోవటం అంటే కోరికలను మనము నియంత్రించుకోవటం, నిర్మూలించుకోవటం అనేది కాదండి. ఇక్కడ నియంత్రించుకోవటం. కోరికలు అంటే మనకు ఒక ఆలోచన కలిగినప్పుడు దాని మీద అవగాహన తెచ్చుకోవటం, అది చాలా ముఖ్యం. ఒకవేళ అది జరగకపోతే మరు జన్మలో పుట్టడం ఖాయం. సాయిబాబా లైఫ్ హిస్టరీలో కూడా ఒక అనుభవం ఉంది. ఒకరోజు ఒక భక్తురాలు బాబా దగ్గరికి వెళ్తుంది, సిరిడి గ్రామస్తురాలు. బాబా ఆమెను చూసి నవ్వి, అమ్మా రేపు మధ్యాహ్నం మీ ఇంటికి వస్తున్నానమ్మా, తినడానికి ఏమన్నా పెట్టు నాకు అన్నాడు. ఆశ్చర్యపోయింది బాబా. ఎప్పుడు అలా ఎవరికి చెప్పలా. ఆశ్చర్యపోయి, అమ్మో బాబా వస్తున్నాడని చాలా సంతోషపడింది. మధ్యాహ్నం ఎంత చూసినా రాలా. కానీ చెప్పిన సమయానికి ఒక బర్రె వచ్చి నిలబడింది అక్కడ. అప్పుడు మనసులో అనుకుంది, అంటే ఈ రూపంలో బాబా వచ్చాడేమో అని చెప్పి ఓలిగలు చేసుకుని ఉంది, బొబ్బట్లు మొత్తం తినిపించింది. 100 తిన్నది, 100 అయిపోయింది, 105, 106, 107, 108 తినగానే బర్రె కింద పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోయింది. ఆమెకు భయం వేసి పరిగెత్తుకొని బాబా వద్దకు వెళ్ళి, బాబా ఇలా అయిపోయింది బాబా, అసలుకి ఆ బర్రె మేమంటే గిట్టని వాళ్ళది, మేమేదో విషం పెట్టి చంపేశామని మా ఇంటి మీదకి గొడవకు వస్తారేమో, కాపాడు అన్నప్పుడు అప్పుడు బాబా చెప్పాడు, దిగులు పడకమ్మా, ఆ దేహంలో ఉన్న జీవుడు గత జన్మలో చనిపోయే సమయంలో ఓలిగలు తినాలన్నా తీవ్రమైన కోరిక అతనిలో ఉదయించింది. ఆ కోరిక తీర్చుకోవటానికి అనేక రకాలుగా జన్మలెత్తవలసి వస్తోంది. ఈ జన్మలో ఆ జీవుడికి ఆ కోరిక తీరింది. ఆ తీరగానే దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి కోరికలు తీరకుండా పోతే ఆ కోరికను తీర్చుకోవటం కోసం మరల జన్మించటం ముమ్మాటికి తథ్యము. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.
నోచితిమో ఏ పూజ చేసితిమో ఏ నోము నోచితిమో ఏ పూజ చేసితిమో నీ చెంత చేరితిమి నీ ప్రేమ పొందితిమి నీ చెంత చేరితిమి నీ ప్రేమ పొందితిమి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి